వైసీపీ అధికార ప్రతినిధి ఒలామేమ శ్యామలతో సహా మరో 11 మంది పైన కేసులు అయినాయట. ఎందుకు వీళ్ళు యూట్యూబ్లలో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తారు కదా, ఏదో బెట్టింగ్ యాప్ల మీద అట్లా. ఈ నిందితులు అంటే వీళ్ళంతా సెలబ్రిటీలే, టీవీ నటులు, సెలబ్రిటీలు. త్వరలో నోటీసులు ఇచ్చే అవకాశం ఉందంటే అరెస్ట్ కూడా చేసిన నష్టమేం లేదా, ఆశ్చర్యపడవలసిన పని అయితే లేదు. వాళ్ళ పేరు చదివే ఉపాయం చేస్తా, తర్వాత ముచ్చట కానీ. శ్యామల వైసీపీ అధికార ప్రతినిధి, హర్షసాయి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, రీతు చౌదరి, బండారు శేషయాని, సుప్రీత, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ యాదవ్, సుధీర్ల పేర్లు ఉన్నాయట. వీళ్ళు ఏం పని చేస్తారంటే ఏం లేదు, అన్ని లంగదొంగ యాప్లు ఉంటాయి కదా, ఈ యాప్లలో మొత్తం వీళ్ళు ఏమంటారు బ్రాండ్ అంబాసిడర్లా. ఆ బెట్టింగ్ యాప్ల మీద పెట్టి ఒక ఆట ఆడితే తల్లి పుల్లు పహాలు వస్తాయి, మీకు 100 పెడితే 10,000 వస్తాయని చెప్తారు, 10,000 పెడితే 10 లక్షలు వస్తాయని చెప్తారు. సురక్షితమైన ఆట ఇది, ఆడవచ్చు, దీనికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆవిరా నాకేం గదర్ మాటలు వస్తాయి కానీ మీ సన్నాసి ముచ్చట చేసే బదులు ఏమైనా పని చేసుకొని బతామే. ఇప్పుడు మీరు చెప్తే మీరు ఎంతో కొంత ఆడంగిడంగా చిన్నపాటి సెలబ్రిటీలే. ఈ సెలబ్రిటీలు అయిన పాపానికి ఏం చేస్తారంటే కొంతమంది అభిమానులు ఏం చేస్తారు, ఈ మొదవర్లేనా వీళ్ళు చెప్పింది మంచిగా ఉండొచ్చు అనుకొని మిమ్మల్ని ఫాలో అవుతారు. ఆయన చక్కదానాల సంవత్సరాలు ఆగమవుతున్నారని ఆయన మీ పుణ్యమాట. రోజు పొద్దున్న లేస్తే అదేంటి ఆన్లైన్లో బెట్టింగ్ చేసి కుటుంబం మొత్తం వచ్చింది అని పేపర్కి వస్తుంది. భార్య భర్తల మధ్యలో గొడవలు రావడం, ఇవి అన్నిటి కారణం ఏంటంటే ఈ ఆన్లైన్ ముచ్చటే. మీకు పని చేసుకుంటుంది, ఇంక ఆల్రెడీ మీరు యాంకర్లేనా, ఆడంగిడంగా టీవీలలో సీరియళ్ళల్లో నటిసి వస్తూనే ఉంటుంది. ఆ పసలు సరిపోవా, అవి సరిపోవని ఇసోంటి సన్నాసి ముచ్చటకు వచ్చి గీ ఆట ఆడురి, గా ఆట ఆడురి. ఏందా మీరు చెప్పిన లొడపీసు, జర పైకి పెట్టాయి ఇట్లా, ఏందా మీరు చెప్పిన లొడపీసు. మీ పుణ్యమాట ఎన్ని కుటుంబాలు ఆగమవుతున్నా మీకు ఎరికానా? జరనన్న సిగ్గు, శరం, లజ్జ అనిపించాలి. ఏదన్నా ఆడించినామంటే నలుగురికి ఉపయోగపడేది ఇచ్చినా కానీ చక్కదాను. ఒరి మొత్తం గిట్ట పత్తలాట ఆడురి, గిట్ట ఏంది గా గేమ్ ఆడురి, గీ గేమ్ ఆడురి, లొటపీస్ ఆడురి, మాస్పత్ ఆడరాని పొద్దు లేసే పొద్దు దాకా యూట్యూబ్ ఆన్ చేస్తే పాపం ఇంత ముందుగా యాడ్ వచ్చేది ఇలేదే. సజ్జనాడు సారు ఎరికేగా గతంలో ఏం చేసిన అనేది పొట్టు పొరక చేస్తాడు. మళ్ళీ ఆయన బీబీలు వేసాను అంటే ఆల్రెడీ అవుతున్నది పని, కానీ ఇక తొందరలో కొనబోయి లోపల వేస్తారంట. మరి వాళ్ళు ఏమేమి వీళ్ళు అడిగేదానికి సమాధానం చెప్పాలి కదా. మరి ఏమెక్కడికి చేసినావు యాడ్ అంటే మరి ఏమైనా ఇచ్చిరా, ఇస్తే ఏమి ఇచ్చిరు, నువ్వు ఎందుకు చేసినావు, ఇవన్నీ అడుగుతారు కదా. అందులో ఉల్టా సీదా సమాధానం చెప్పాలి. ఇటువంటి ఐటమ్ అలా వేసి చంపడండి ఇక చూడు కథ. మరిగా నిజంగా కూడా ఆన్లైన్ బెట్టింగ్ల ద్వారా ఏది యూట్యూబర్లు చేసే ముచ్చటకు ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది ఏదో వాళ్ళు పాయలిస్తారు. కానీ అంటే పాయలిస్తే అటకపోతే బుడపొరగల చెండాసు కూడా తింటారు. మరి అయితే గీదా మీరు చేసే పని. మీరు నలుగురికి ఉపయోగపడే వీడియోలు చేస్తే సకదనం, కానీ ఎంత ముద్దుగా ఈ ఆన్లైన్లో బెట్టింగ్ చేయరులా మీకు పాయలు వస్తాయి. 1000 పెడితే 10,000 వస్తాయి, 10,000 పెడితే 1,00,000 వస్తాయి, 1,00,000 పెడితే 10,000 వస్తాయి, లొటపీస్ వస్తాయి, ఏ రావు. అంతా చేసినట్టు వేస్తారు, ఆటాడు ఏమైనా గుంజుకుంటూనే ఉంటాడు. బొచ్చడు మంది రైళ్ళ కింద పడి చచ్చిరు, ఇంటిలాలు ఉరిపెట్టుకొని చచ్చిరు. ఆగం జగన్నాథం. ప్రజలారా ఇటువంటి లంగలను దొంగలను నమ్మే ఉపాయం చేయకూరు. ఎందుకంటే వీళ్ళు పోయి రేపో మాపో పోయి అయితే లోపల పడతారు. వీళ్ళంతా పోయి ఊసలు లెక్క పెట్టవలసిందే. ఎందుకంటే ఇప్పుడు చాలా రోజులు దీనిపైన సజ్జనాథ్ సార్ కూడా చాలా సీరియస్ అవుతుండు. ఇక మిమ్మల్ని అయితే తీసిపెట్టాడు. కానీ ఇకనన్నా మారుడు. ఇప్పుడు నేను కూడా ఒక బాధితునే. ఒకప్పుడు ఏం చేసిరు, అదేంటి మనీ బజార్ అనుకుంటా, మనీ బజార్ అనే యాప్లో గిట్నే వాడు ఆయమన యాక్టర్ గారు, హిందీ యాక్టర్ గారు చేసి ఆయమన యాప్ అనుకొని ఓపెన్ చేయగానే 1600 రూపాయ డాలో తెరకు 1 लाख రూపాయ ఆతాయి అన్నాడు. మరి 1600 అంటే పెద్ద వచ్చిన నష్టం ఏంది అనుకొని 1600 డాలినా. ఆ 1600 డాలినాక మళ్ళీ తర్వాత అంటాడు 2000 అన్నాడు. మరి ఏం చేద్దరు అనుకోండి, మళ్ళీ 2000 కరోనా టైంలో ఆ 2000 అయిపోయిందా. ఈ 2000 ఎంత 3600 అయిందా. ఆ తర్వాత ఏమంటే 5,000 डालो 1 लाख रुपये आते हैं. अभी एक OTP आता है, मैं कंप्यूटर में बैठा तू लाख నెంబర్ बोलेगा तो मैं तेरा अकाउंट में 1 लाख रुपये डालते అన్నాడు. అని అమ్మ 1 లక్ష రూపాయలు ఆశ కూసిగాడి చచ్చాయిటికి చూడు నా పరిస్థితి పాడైపోను. ఇక మళ్ళీ మా ఊళ్ళో కాపల పొరగాని అడిగి మా అమ్మగారి జరొక్క 5,000 ఇరా మయ్యగాని అంటే 5,000 ఇచ్చిండు. ఇస్తే అవి కూడా వేసిన. అవి వేసినాక అంటాడు ఆడు దరిద్రుడు, और 10,000 रुपये डाल दो आएगा. మెసేజ్ వచ్చింది ఆల్రెడీ. మెసేజ్ వస్తే ఆడేంది సక్సెస్ఫుల్ అని వచ్చింది 1 लाख రూపీ. కానీ పైన అన్నాను యూఏని అని వచ్చింది, అన్సక్సెస్ఫుల్ అని వచ్చింది. నేను ఉన్నాయిగా అనుకొని బ్యాలెన్స్ చెక్ చేస్తే ఇక పాతయ్యే ఉన్నాయి కదా 13 రూపాయలు ఉన్నాయి. అరే పైసలేమాయని ఆయన అంటే పైలే ఆడ ఎందుకేస్తాడు 7 అప్పటికి 10,000 దాకా మింగిండు. మళ్ళీ తర్వాత మళ్ళీ 10,000 डाल दो, मैं कंप्यूटर सिस्टम में बैठा तू मनी पैसा डालेगा तो तेरे को अकाउंट में 1 लाख रुपये బేస్తాయి అన్నాడు. గాడి బేజేయలేదు, సచ్చేయలేదు, అంతా ఇది బక్వాస్ ముచ్చట. వినరా, మొత్తం జనాలని ఆగం చేస్తాను జరిగిరు. ప్రజలారా జరిగినన్న మేల్కోరి ఇటువంటి బయటవాయిగాలు మస్తు చెప్తారు ముచ్చట్లు, కానీ ఇవన్నీ వేస్ట్. ఇప్పుడు ఈ యూట్యూబ్లో ఉంటారు కదా, వీళ్ళందరూ మనమే లోపడేస్తారంట. ఇది మాత్రం పక్క. ఇక ఉంటా.